తయారయ్యేటువంటి పిల్లలకి పరీక్షలు అయి ఉండొచ్చు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం గురించి భయం ఉండవచ్చు. అలాగే భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచన చేసేటువంటి వారికి భవిష్యత్తు గురించి బెంగ ఉండవచ్చు. జీవితంలో ఓడిపోతామేమో అన్నటువంటి భయము బెంగ ప్రతి మనిషిని కూడా నేటి సమాజంలో వెంటాడుతూనే ఉంది. ఈ భయము మనిషి రెండూ కూడా ఏకమై ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు భయానికి లొంగిపోతే అవకాశాలు చేజారుతాయి. నీవు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఆ భయం నీ నుండి పారిపోయి నీకు విజయం సిద్ధిస్తుంది. అది ఆరోగ్యపరమైన విషయం కావచ్చు, పరీక్షల విషయం కావచ్చు, జీవితం అనేటువంటి విషయం కావచ్చు. ఏ విషయమైనా కూడా భయము అనేటువంటి దానిని వదిలిపెడితేనే మనిషి విజయానికి చేరువవుతాడు, ఆరోగ్యానికి చేరువవుతాడు, మరి ముఖ్యంగా దేవునికి దగ్గరవుతాడు. మనమందరం కూడా మనుషులను. భయం అనేటువంటిది కొన్నిసార్లు మనిషిని కృంగతీస్తుంది, బాధ పెడుతుంది, మనిషిని కన్నీరు తెప్పిస్తుంది. ఈ బాధలో కృంగతీసినప్పుడు కూడా, కన్నీరు తెచ్చినప్పుడు కూడా నా దేవుడు నాకు ఉన్నాడు అని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయం సిద్ధిస్తుంది. అందుకోసమే బైబిల్ గ్రంథంలో కూడా భయపడకుము, వెరవకుము, ధైర్యముగా ఉండుము అనేటువంటి మాట 360 సార్ల కన్నా ఎక్కువగానే ఉంది. అంటే ప్రతిరోజు దేవుడు నీకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏమిటి? నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఎటువంటి అపజయం కలగదు, నీకు ఎటువంటి అనారోగ్యం నీ దరికి రాదు, నీకు ఎటువంటి ఇబ్బంది రాదు, నీలో ఉన్నటువంటి భయాన్ని నేను తొలగిస్తాను, నీవు నన్ను నమ్ముము, నీవు నా పైన ఆధారపడము అని దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చాడు, జీవించాడు. జీవించే సమయంలో ఏ విధంగా యేసు ప్రభువు మరణించబోతూ ఉన్నాడన్నటువంటి సత్యం యేసు ప్రభువుకు ముందే తెలుసు. అయినప్పటికీ కూడా భయపడి వెనకడుగు వేయలేదు, ముందుకే వెళ్ళాడు. శత్రువుల దగ్గరికి వెళ్ళాడు, శత్రువుల మధ్యలోనే ఉన్నాడు. శత్రువులతో కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. భయపడలేదు, ఎదిరించి నిలబడ్డాడు, ఎదురుండి నిలబడ్డాడు. అందుకోసమే ఆయన లోకానికి రక్షకుడయ్యాడు, అందుకోసమే ఆయన మనందరికీ కూడా దేవుడయ్యాడు, అందుకోసమే ఆయన ఈ ప్రపంచానికే దేవుడయ్యాడు. కారణం ఏమిటి? ఆ భయంతో ఆయన ఒక మాట అన్నాడు యేసు ప్రభు, ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల పాత్రను నా నుండి తొలగించు అన్నాడే, కానీ ఖచ్చితంగా తీసేయని చెప్పేసి అనలేదు. దేవుని చిత్తాన్ని కొన్నిసార్లు అంగీకరించాలి, దేవుని చిత్తాన్ని కొన్నిసార్లు మనం అంగీకరించాలి. అంగీకరించినప్పుడే మనకు ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చినప్పుడే మనం ముందుకు వెళతాం, ముందుకు వెళ్ళినప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుంది, ముందుకు వెళ్ళినప్పుడే మనకు విజయం సిద్ధిస్తుంది, ముందుకు వెళ్ళినప్పుడే మన భవిష్యత్తు అందంగా ఉంటుంది. పేదరికం కొన్నిసార్లు మనం వికరిస్తూ ఉండవచ్చు, పేదరికం కొన్నిసార్లు మనం బాధ పెడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసేటువంటి ఏ వ్యక్తినైనా కూడా దేవుడు అనాథలుగా వదిలిపెట్టడు. నీకు ధైర్యాన్ని నూరుకొస్తాడు. ఈ లోకపరమైనటువంటి దారిద్ర్యాన్ని, పేదరికాన్ని నువ్వు ఎలా ఎదుర్కోవాలో నీకు నేర్పిస్తాడు, నువ్వు ఎలా కష్టపడాలో నీకు నేర్పిస్తాడు. అయితే నీవు ప్రార్థన చేయాలి, సోమరితనాన్ని నీవు వదిలిపెట్టాలి. సోమరితనాన్ని నీవు వదిలిపెట్టినప్పుడే దేవునికి నీవు ప్రీతికరమైనటువంటి బిడ్డగా నీవు మారుతావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము
వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాట యెషయాకు చెప్పట్లేదు. నేడు దేవుడు మనందరికీ ఈ మాట చెప్తూ ఉన్నాడు. భయపడవద్దు, నేను నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డలకి, మీ భార్యకి, మీ భర్తకి నేను తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మనతో ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోతాం. మన కుటుంబ సభ్యులపైన, మనపైన మనం ఆధారపడి జీవిస్తాం. కారణం ఏమిటంటే ప్రార్థన జీవితం లేకపోవటం. ప్రియమైన సహోదరి సహోదరుల, అదేవిధంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది. మీరు నా శిష్యులు, మీరు నా సాక్షులు, కాబట్టి మీరు ధైర్యము కలిగినటువంటి వ్యక్తులుగా జీవించండి. ధైర్యం కలిగినటువంటి వ్యక్తులుగా మీరు జీవించండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీ హృదయములను కలవరపడనీయుడు, మీ హృదయములను కలవరపడనీయుడు. నా బిడ్డ ఎలా, నా భార్య ఎలా, నా భర్త ఎలా, నా కుటుంబ సభ్యులు ఎలా అని చెప్పి నీవు కలవరపడవద్దు. నీవు కలవరపడుతూ ఉన్నావంటే భయాన్ని నీలోనికి తెచ్చుకుంటూ ఉన్నట్లే లెక్క. భయాన్ని నీవు ఆహ్వానించినట్టే లెక్క. ఆ భయం నీ నుండి తొలగిపోవాలంటే దేవుణ్ణి నమ్మాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, జపదండ చెప్పాలి, ఇవన్నీ కూడా చేయాలి. అప్పుడే ధైర్యము మనలో నిశ్చింతగా ఉంటుంది. ఆ ధైర్యం ఎవరో కాదు, ఆ ధైర్యమే యేసు ప్రభు. భయం అన్నటువంటిది సైతాను. సైతాను మన నుండి తొలగిపోవాలి, వెడలిపోవాలి, పారిపోవాలి. అంటే నీవు ధైర్యమైనటువంటి యేసు ప్రభు నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, అదేవిధంగా ఇంకొక మాట కూడా దేవుడు ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. శరీరము మాత్రము నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వానికి నీవు భయపడవద్దు. అంటే మనిషి భయపడద్దు. ఒక మనిషిని చూసి మరొక మనిషిని భయపడవద్దు. ఒక మాట కూడా ఉంది, కుక్క కరిస్తే మందు ఉంది కదా, హాస్పిటల్ వెళ్తే. పాము కరిస్తే మందు ఉంది, లేకపోతే ఏదైనా ఒక తేలు కరిస్తే మందు ఉంది. మనిషిని కరిస్తే మందు ఉందా? లేదంట. మనిషి అంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. అందరూ కాదు. సైతానును అంటి పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు. ఈ మనిషి మరి ఒక మనిషిని ఎలాగైనా చేస్తాడు. మానసికంగా కృంగతీస్తాడు, మానసికంగా ధైర్యాన్ని ఇస్తాడు, ప్రేమిస్తాడు, ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు, ధైర్యాన్ని నూరుకొస్తాడు, భయాన్ని నూరుకొస్తాడు. ఇది మనిషి యొక్క నైజం. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు కలవరపడవద్దు, నీవు అధైర్యం చెందవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ శరీరమును ఆత్మను నాశనం చేసేటువంటి వ్యక్తికి నీవు భయపడవు అని దేవుడు చెప్తున్నాడు వాక్యం. అంటే పాపము మనిషిలోనికి ఎలా వస్తుంది అంటే మొట్టమొదటగా మనిషి తలంపు వస్తుంది. ఒక పాపము చేయాలన్నప్పుడు ఒక తలంపు వస్తుంది. ఆ తలంపు కన్నులు చూపు ద్వారా ఆ తలంపు మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఆ తలంపు నోటి నుండి బయటకు వస్తుంది, వ్యక్తపరిచిన తర్వాత ఆ పాపము చేయాలి అని మనకు కాళ్ళు సహకరిస్తాయి. అప్పుడు పాపం చేస్తాడు. హృదయంలో ఆలోచన వచ్చి కళ్ళతో దాన్ని చూసి నోటితో ఆ మాటలు పలికి తర్వాత
కాళ్ళు మనకు సహకరించి పాపం చేస్తాం. అంటే దీని యొక్క భావం ఏమిటంటే, నీవు ఈ విధంగా పాపము చేయకూడదంటే నీవు దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ప్రతిరోజు కూడా నీకు చెబుతూ ఉన్నాడు, నీవు అధైర్యపడవలదు, నీవు ధైర్యంగా ఉండవు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నా బిడ్డవు, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, భయపడ్డారు, కానీ నేడు వారు చాలా గొప్పవారు. మొట్టమొదటిగా మోషేను దేవుడు పిలిచినప్పుడు మండుచున్నటువంటి పొదలో మోషేను పిలిచి, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను బానిసత్వం నుండి తీసుకుని రాని అన్నప్పుడు, నేను నత్తివాణ్ణి, నేను మాట్లాడలేను, నాకు ధైర్యం తక్కువ అని చెప్పి తప్పించుకుంటాను. అవునా కదా? తప్పించుకుంటాను. కానీ దేవుని మాటలు వెళ్ళినందుకు నేడు మోషే బైబిల్ గ్రంథంలో ఎంత గొప్పవాడో అందరికీ కూడా తెలుసు. అదే విధముగా పేతురు, ఈ దేవుడు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు అబద్ధాలు చెప్తాడు, వణుకుతాడు. వణికిన తర్వాత భయపడ్డాడు, కలవరపడ్డాడు, చంపుతాడేమో అని చెప్పేసి. తరువాత మారు మనసు పొంది నేడు శ్రీసభకు మొట్టమొదటి బాపుగారుగా ఉన్నాడు. అదేవిధముగా ఇర్మియా ప్రవక్త, నేను చిన్నవాడను, నేను మాట్లాడలేను, నేను బోధించలేను అని చెప్పేసి అన్నప్పుడు, మాట్లాడేది నీవు కాదు, నేను నీతో మాట్లాడతాను, నేను నీలో ఉండి మాట్లాడతాను, నీ నోటి నుండి వాక్కులు పలికించేది నేను అని చెప్పి దేవుడు ధైర్యాన్ని నూరి పోసి గొప్ప ప్రవర్తన చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా చాలా సందర్భాలలో భయానికి, అనారోగ్యానికి, జబ్బుకు, వ్యాధికి, భవిష్యత్తు గురించి, పరీక్షల గురించి భయపడుతూ ఉంటాం. ఈ భయం అన్నటువంటిది ఏమిటో కాదు, సైతాన్. దీన్ని పారద్రోలాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం యేసు ప్రభు, మనకున్నటువంటి ఏకైక ఆయుధం మరియ తల్లి, మనకున్నటువంటి ఏకైక ఆయుధం యేసు స్వామిని ప్రార్థన చేసుకోవటం. ఈ భయాన్ని మన నుండి తొలగించాలని, ప్రభు నేను పాపాత్ముడను, నా భయం నా నుండి తొలగించి నేను చేసేటువంటి ఏ పనినైనా కూడా ధైర్యముగా నీవు నాతో ఉన్నావు అన్నటువంటి సత్యాన్ని నేను గ్రహించి ముందుకు వెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వు స్వామి అని అంటూ ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో ప్రార్థన చేసుకున్నాను.